హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. దానికోసం ఎంతో మంది ఇష్టంగా ఎదురు చూస్తారు. కానీ రష్యాకు చెందిన క్రిస్టినా అనే ఈ 24 ఏళ్ల అమ్మాయికి మాత్రం అది హద్దులు దాటేసింది. ఎందుకంటే క్రిస్టినా మరియు ఆమె భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత అంటే కనీసం వీరికి 105 మంది పిల్లలు ఉండాలనేదే వారికి కల. ఇప్పటికీ వీరికి చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళలో ఒకరు మాత్రమే వారికి సొంతంగా పుట్టిన బిడ్డ. మిగిలిన వారందరూ కూడా సెరోగసి ద్వారా జన్మించిన వారే. మరి సెరోగసి అనేది ఒక రీప్రొడక్టివ్ మెథడ్. అంటే ఎవరైనా ఒక మహిళ గర్భం ధరించడం సాధ్యం కానప్పుడు లేదా ప్రెగ్నెన్సీ తల్లికి ప్రమాదం అనుకున్నప్పుడు ఈ సెరోగసి మార్గాన్ని ఎంచుకుంటారు. దీనిలో భాగంగా ఏ కపుల్ అయితే పిల్లలను కావాలనుకుంటున్నారో వాళ్ళ స్పెర్మ్ మరియు ఎగ్ని కలిపి వేరే మహిళ యొక్క గర్భంలోనికి పంపిస్తారు. ఇలా ఆ వేరే మహిళ గర్భంలో 9 నెలల పాటు ఆ పిండం పెరిగాక చివరికి ఆమె ప్రసవిస్తుంది. ఈమెనే సెరోగేట్ మదర్ అని అంటారు. ముందుగానే ఈ సెరోగేట్ మదర్ కి ఆ బిడ్డతో భవిష్యత్తులో ఎటువంటి సంబంధం లేదని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక సెరోగసికి ప్రిపేర్ అవుతారు. ఈ సెరోగేట్ మదర్ గర్భ సమయంలో అయ్యే మందులు ఖర్చులను పిల్లలు కావాలనుకునే వారే భరిస్తారు. క్రిస్టినా విషయానికి వచ్చేసరికి సహజంగా ఇంతమంది పిల్లలను కనడం సాధ్యం అవ్వదు కాబట్టి వీళ్ళు సెరోగసి మార్గాన్ని ఎంచుకున్నారు. మరి ఇంతమంది పిల్లలు అంటే పెంచి పోషించడానికి డబ్బులు ఎలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు ధనవంతులు. సెరోగసి ద్వారా పిల్లలను కనడానికి ఒక్కొక్కరికి 6.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ పిల్లలందరితో ఎప్పటికప్పుడు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సాధారణంగా మన ఇంటిలో 2 పిల్లలు ఉంటేనే వారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది 105 మంది పిల్లలు ఏడుస్తూ అల్లరి చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.